మ్యావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. జగన్ గారిని భయంకరంగా ట్రాల్ చేస్తున్నారు ఈ డైలాగ్ పట్టుకుని. అయితే ఆయన ప్రెస్ మీట్ ఒకసారి అంతా చూడండి. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అందులో ఈ మ్యావిగన్ ఒక్కటే పట్టుకున్నాయి కూటమి పార్టీ వర్గాలు. అసలు ఆ ప్రెస్ మీట్ లో చాలా చేదు నిజాలు చెప్పాడు జగన్ గారు. ఒకసారి అయ్యి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్పారు. ఒక ఇంటి కథ. సింపుల్ గా ఒక ఇల్లు ఉంది, తండ్రి ఉన్నాడు, అతనికి అరాకొరా జీతం వస్తా ఉంటది. అతను ఈ 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగా చదివించుకోవాలి. అతనికి ఒక కళ కూడా ఉంటది, ఒక 5 స్టార్ హోటల్ కట్టాలి. అతను ముందున్న 2 చాయిస్. ఒకటి పిల్లల్ని బాగా చదివించుకోవడం, 2 హెచ్చులకు పోయి ఒక 5 స్టార్ హోటల్ కట్టడం. ఇక్కడ తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఉంటే ఏం చేస్తాడు? సింపుల్. ఇక్కడ తండ్రి ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి తండ్రి పిల్లల్ని చదివించకుండా, పిల్లల ఆరోగ్యం పట్టించుకోకుండా, వాళ్ళు తినే మంచి తిండి పెట్టకుండా పిల్లలకి ఆయన ఒక అప్పులు చేసి ఒక 5 స్టార్ హోటల్ కట్టాడు. అది 5 స్టార్ హోటల్ సరిగ్గా నడపకపోవడం వల్ల అది దివాలా తీసి ఫైనల్ గా పిల్లలు ఎందుకు పని చేయకుండా తయారయ్యారు, చదువులేదు, 5 స్టార్ హోటల్ కూడా దివాలా తీసి. దీనివల్ల ఫైనల్ గా ఆ ఇల్లు నాశనం అవుతుంది. జగన్ గారు చెప్పిన ఆ మావిగన్ కథ కూడా అంతే. జగన్ ఎక్కడ కూడా అమరావతికి యాంటీ అని చెప్పలే. ఆయన ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటున్నారు, లోకేష్ గారు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. ద వన్ అండ్ ఓన్లీ లీడర్ అమరావతిలో ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫస్ట్ నుంచి ఉంటున్నాడు, అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇది పర్మనెంట్ రెసిడెంట్. చూస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఆయన చాలా సింపుల్ గా 2 లక్షల కోట్లు అమరావతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి అవుతుంది. అంత ఖర్చు పెట్టేదానికన్నా ఆప్షన్ 1 విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం ని డెవలప్ చేయండి. పోనీ విశాఖపట్నం డెవలప్ చేయడం మీకు ఇష్టం లేదనుకున్నాం, పోనీ ఆప్షన్ 2 ఆ విజయవాడ గుంటూరు లాగా ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ మావిగన్ అని పెట్టుకుని దాన్నన్నా డెవలప్ చేయండి అని ఒక సెటైరికల్ యాంగిల్ లో చెప్తే, వీళ్ళు ఆ ఒక్క విషయాన్నే పట్టుకుని దాన్నే కామెడీ చేస్తున్నారు. కానీ చేదు నిజం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ముఖ్యమంత్రి అన్నాడు కుటుంబ పెద్ద, తండ్రి గాని తల్లి గాని కుటుంబ పెద్ద స్థానంలో ఉంటాడు. అతను ఆలోచించాల్సింది ఏంటంటే, ఉన్న సొమ్ముని జాగ్రత్త చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు క్యాపిటల్ డెవలప్ చేయాలి. అంతేగాని పిల్లల్ని పస్తులో పెట్టి పెద్దల ఆరోగ్యం పట్టించుకోకుండా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ వదిలేసి రాష్ట్రంలో, ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కి ముఖ్య పాత్ర వహిస్తాయి విలేజెస్ డెవలప్మెంట్. మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీ నిధులు వస్తే ఆ డబ్బు అంతా కూడా అమరావతి డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టారు. అమరావతికి ఖర్చు పెట్టే డబ్బు ఏమన్నా పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా అంటే అది లేదు. మన భారతదేశ పార్లమెంట్ కి 970 కోట్లు ఖర్చు అయితే, తెలంగాణ సెక్రటేరియట్ కి 615 కోట్లు ఖర్చు అయితే, మన అమరావతిలో కట్టేదానికి 1400 కోట్లు. అర్థం అవట్లేదా? ఎవరి జోబులు నింపడానికి కాంట్రాక్ట్లు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ అడ్వాన్స్లు పేమెంట్లు చేయడం, అందులో కమిషన్ తీసుకోవడం. మొన్న అమరావతి వెళ్ళినప్పుడు ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడాను. సార్ 10% లో ఒప్పుకుంటే, ఇంకా జగన్ 10% అంటున్నాడు సార్, అసలు మాకు ఇచ్చే అడ్వాన్సెస్ లో 10% వాళ్ళు ఒప్పుకుంటే అసలు 0 కరప్షన్ అన్నట్టు 30% మినిమం వాళ్ళకి పే బ్యాక్ కింద ఇవ్వాల్సి వస్తుంది మాకు ఇచ్చే అడ్వాన్సుల్లో వస్తున్నాం అంటున్నారు. సో ఎందుకు అసలు ఒక రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంటే ఆ డబ్బంతా తీసుకెళ్లి ఒక ఫ్లవరీ వర్డ్స్ తో గ్రాఫిక్ డిజైన్ చేసి జనాలను మోసం చేయడం, మళ్ళా అక్కడ పట్టుకెళ్ళి ఆ డబ్బంతా తగిలేసి మీ ఆస్తులు పెంచుకోవడం. హెరిటేజ్ సంస్థ ఉందా?
ఓ ఎలా మాట్లాడితే మళ్ళా ఇదొకటి అంటారు, సాక్షి కూడా లేదనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ సంస్థ కూడా వాళ్ళ ఆఫీస్ అమరావతిలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని లేదు. వాళ్ళ ట్యాక్స్లు ఇక్కడ కట్టరు. మళ్ళా చూస్తేనేమో అమరావతి అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే జగన్ గారి మ్యావిగన్ గురించి కాదు, ఆయన చెప్పిన చేదు నిజాలు గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. అండ్ కూటమి వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, మీరు దాన్ని వాడుకోవాలి కానీ వాడుకోవడం అంటే ఆ డబ్బులు పొదుపుగా ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ వైజాగ్ గాని, విజయవాడ, గుంటూరు గాని ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ చేయడం. వాడేసుకోవడం అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది అంటే అమరావతి అద్భుతం అయిపోతుందని చెప్పి అక్కడ 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీరు ఖర్చు పెట్టి దాని ద్వారా కమిషన్లు 30% గవర్నమెంట్ అంటున్నారు, కూటమి గవర్నమెంట్ అంటే ఈ 30% దొబ్బేయడం కాకుండా కొంచెమన్నా ప్రజల గురించి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.